గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1028. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 728 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,288 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 181 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,486 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.39% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.77% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్స్ లోని నిన్న సెషన్ లో కొంత వాలటిలిటీ చూసాం. అండ్ ఈ రోజు కూడా మార్కెట్ మార్నింగ్ పాజిటివ్ ఓపెన్ అయినా కూడా చివరికైతే మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. యాక్చువల్లీ నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ April 2 రెసిప్రోకల్ టారిఫ్ డెడ్ లైన్ ఏదైతే దగ్గరికి వస్తుందో దాని రిలేటెడ్ గా ఆయన కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ అయితే చేస్తూనే వస్తున్నారు. అంటే April 2 రోజున వేరియస్ కంట్రీస్ పైన అయితే రెసిప్రోకల్ టారిఫ్స్ ని విధిస్తామని, కాకపోతే ఏ కంట్రీస్ పైన టారిఫ్స్ విధిస్తారని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. మనతోనైతే ఆల్రెడీ నెగోషియేషన్ స్టార్ట్ అయిపోయి కూడా ఈ నెగోషియేషన్ స్టార్ట్ అయినా కూడా మార్కెట్ లో కొంత భయాలు ఉంటాయి కదా. అంటే April 2 రోజున ఇతను గనక టారిఫ్స్ అనౌన్స్ చేసినట్లయితే అది మన రిలేటెడ్ గా నెగిటివ్ వద్దని చెప్పి మార్కెట్ లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కదా, దాంతోనే మార్కెట్ లో మనం కొంత ప్రెషర్ అయితే చూస్తున్నాం. కాకపోతే మన ఇండియా అయితే ఆల్రెడీ యుఎస్ తోని ట్రేడ్ టాక్స్ అయితే మొదలు పెట్టేసింది. అండ్ ఇండియా వేరియస్ యుఎస్ ప్రొడక్ట్స్ పైన కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉన్నదో ఆ డ్యూటీస్ ని కూడా కట్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అప్డేట్స్ కూడా వస్తానే ఉన్నాయి. సో ఈ ట్రేడ్ టాక్ సక్సెస్ఫుల్లీ కనుక జరిగినట్లయితే ఈ April 2 డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి చాలా సార్లు ఇటువంటి అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. దాని తర్వాత వాటిని కొంత ఎక్స్టెండ్ చేయడం ఇలాంటివి అతను చేస్తానే ఉంటారు ఆయన చేసిన స్టేట్మెంట్స్ అవిను. సో ఈసారి జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ అయినట్లయితే మాత్రం ఈ April 2 రెసిప్రోకల్ టారిఫ్స్ డెడ్ లైన్ ఉంది కదా, దాని నుంచి మన కంట్రీని మినహాయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి, దీని రిలేటెడ్ గా మరికొన్ని రోజుల్లోని మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా మార్కెట్ ప్రెషర్ కి గురవడానికి మరొక రీజన్ కూడా ఉన్నది. రీసెంట్ గా బాగా తగ్గినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు మళ్ళీ కొంత పెరుగుతున్నాయి. సో క్రూడ్ ప్రైస్ పెరగడం అనేది మన కంట్రీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ క్రూడ్ ప్రైస్లు పెరిగినట్లయితే మన ఎకానమీ పైన మరికొంత భారం పడేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా డాలర్ కి అగైనిస్ట్ గా మన ఇండియన్ రూపీ అయితే స్ట్రెంథెన్ అవుతూ వచ్చింది కదా, కానీ లాస్ట్ 2 డేస్ నుంచి కొంత మన రూపీలోని వీక్నెస్ అన్నది కనపడింది. సో డాలర్ కి అగైనిస్ట్ గా మళ్ళీ రూపీ వీక్ అవడం అంటే ఆ స్లైట్ ఫ్లక్చుయేషన్స్ అయితే కామన్ గా ఉంటాయి. కాకపోతే ఫర్దర్ గా కూడా వీక్ అయింది అనుకోండి డాలర్ కి అగైనిస్ట్ గా, అది మన రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా చూడొచ్చు. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే మన మార్కెట్ లో అయితే ప్రెషర్ చూసాం. ముందుగా అన్నిటికన్నా కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా మార్కెట్ కి అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. అలాగే April 2 దగ్గరలోనే ఉన్నది కదా, ఈ లోపే మనకి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయితే తీసుకురాబోతున్నది. April 2028 నుంచి 8 మెంబర్స్ లేదా అంతకన్నా ఎక్కువ మందిని క్యారీ చేసేటువంటి న్యూ ప్యాసింజర్ వెహికల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అన్నిటిలో కూడా సేఫ్టీ మెజర్స్ ని పెంచేందుకు గాను ఆ వెహికల్స్ లోని కంపల్సరీ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్స్, డ్రైవర్ డ్రౌజీనెస్ అండ్ అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్ తో పాటుగా లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటితో పాటు ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జిస్టింగ్ మోడల్స్ లో కూడా 2026 అక్టోబర్ నుంచి వీటిని మ్యాండేటరీ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చూసినట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా, దట్టు ఎక్కువ మంది ప్యాసింజర్స్ ని క్యారీ చేసేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ని డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్ ఒక్కోసారి రాత్రులు ట్రావెల్ చేస్తుంటారు కదా, వాళ్ళు నిద్రపోయేటువంటి ప్రమాదం అది ఉన్నది. వాళ్ళు ఒక్క సెకండ్ కన్ను మూస్తే చాలు పెద్ద పెద్ద యాక్సిడెంట్లే జరిగి చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఈ న్యూ రూల్ ని తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఈ న్యూ రూల్ ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఏమవుతుంది, బస్ ట్రక్స్ తో పాటుగా ఈ పెద్ద పెద్ద ప్యాసింజర్ వెహికల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ వాటిలో ఈ సిస్టమ్స్ అయితే కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి కదా. సో అలా ఇన్స్టాల్ చేయాలంటే వెహికల్ కాస్ట్ పెరుగుతుంది, కానీ ఆటో కంపెనీస్ ఏం చేస్తాయి, దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తాయి. అండ్ దీంతో పాటుగా ఓఈఎంస్ ఈ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేయాలంటే వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఓఈఎంస్ కంపల్సరీ ఆర్డర్స్ రిలీజ్ చేయవలసి ఉంటుంది. సో మన ఇండియాలో ఈ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ ZF కమర్షియల్స్, ఈ కంపెనీ ఐడియా ఉన్నది కదా, ఇది MNC కంపెనీ. అండ్ వీళ్ళు అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు వెహికల్ కంట్రోల్ సిస్టమ్ డివిజన్ రిలేటెడ్
రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ. సో ఈ రూల్ మ్యాండేటరీ చేయడం వల్ల ఈ కంపెనీకి అయితే ఆటో కంపెనీస్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ZF కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకైతే బిగ్ పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పటి వరకు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకంగా మన పైన చార్జెస్ అయితే వసూలు చేస్తున్నాయి కదా. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక ఛార్జ్ ఉందనుకోండి, వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. సో ఈ చార్జెస్ రిలేటెడ్ గా ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వలన పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని గుర్తించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే అన్ని హాస్పిటల్స్ కి కూడా స్టాండర్డైజ్డ్ హాస్పిటల్ బిల్లింగ్ ఫార్మాట్ ని తీసుకురాబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రీవియస్ గానే దీని రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఆల్రెడీ దీని రిలేటెడ్ గా వర్క్ చేసిందని, దీనిలో భాగంగా అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్టాండర్డైజ్డ్ హాస్పిటల్ బిల్ ని ఫాలో అయ్యే విధంగా ఈ కొత్త రూల్ ని తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది అనుకోండి, అది మనలాంటి వాళ్ళ రిలేటెడ్ గా చాలా బెనిఫిట్ కానుంది. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా బిల్స్ చేస్తుండడం వల్ల ఆ బిల్ పే చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది పేషెంట్స్ కి. గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చింది అనుకోండి, అందరూ స్టాండర్డ్ గా అంటే గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా చార్జెస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనకి కొంతవరకు ఈ హాస్పిటల్ బిల్స్ రిలేటెడ్ గా రిలీఫ్ దొరకనున్నది. కాకపోతే హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా అయితే ఈ అప్డేట్ ని మనం కొంచెం నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్, సెప్టెంబర్ నుంచి చూసినట్లయితే మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఇంత ప్రెషర్ కి గురైన తర్వాత ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ స్టాక్ పిక్స్ అయితే వచ్చాయి. ఈ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ మన ఇండియన్ ఎకానమీలోని ఏదైతే స్లో డౌన్ కనపడుతున్నదో అది జస్ట్ సిక్లికల్ మాత్రమే, స్ట్రక్చరల్ స్లో డౌన్ కాదని, అండ్ రీసెంట్ మార్కెట్ కరెక్షన్ కి కూడా రీజన్స్ మాట్లాడుకోవాలంటే పాలసీ టైట్ చేయడం కావచ్చు, క్రెడిట్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఆర్బీఐ మానిటరీ పాలసీ చాలా కాలం టైట్ చేసి ఉండడం, ఇలాంటి వేరియస్ రీజన్స్ తోనే కొంతవరకు ఎకానమీలో స్లో డౌన్ కనపడడం అండ్ ఇప్పుడు ఎకానమీ గ్రోత్ తగ్గడంతోనే స్టాక్స్ లో ప్రెషర్ కనపడడం ఇవన్నీ చూసాం. బట్ రీసెంట్ గా చూసినట్లయితే ఆర్బీఐ కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకుంటుంది కదా, అంటే రేట్ కట్స్ చేయడం కావచ్చు అండ్ అలాగే ఎకానమీలోకి లిక్విడిటీ పంప్ చేయడం, ఇలాంటి స్టెప్స్ ఆర్బీఐ తీసుకుంటున్నట్లయితే లాస్ట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ రిలీఫ్ అనౌన్స్ చేసింది కదా. సో వీటన్నిటి వలన కూడా ఇండియన్ ఎకానమీలో మంచి గ్రోత్ చూడొచ్చు. కానీ షార్ట్ టర్మ్ లో మన ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని రిస్క్స్ ఉన్నాయి. అంటే యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నాయి కదా, ఆ రిస్క్ అయితే ఉన్నది. దాంతోనే నియర్ టర్మ్ లోని మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ చూడొచ్చు. కానీ ఈ వాలటాలిటీ కనపడినా కూడా తిరిగి మన ఎకానమీలో మంచి గ్రోత్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కరెక్షన్ తర్వాత వీళ్ళు పిక్ చేసిన స్టాక్ లిస్ట్ మనం చూసినట్లయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ లోని HDFC బ్యాంక్ అండ్ అలాగే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రెండు స్టాక్స్ ని పిక్ చేశారు. దీనిలో HDFC బ్యాంక్ స్టాక్ కి వీళ్ళు 16% అప్సైడ్ టార్గెట్ ఇచ్చినట్లయితే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి 45% అప్సైడ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆటో సెక్టర్ లో M&M స్టాక్ ని పిక్ చేసి వీళ్ళు 37% అప్సైడ్ టార్గెట్ ఇచ్చినట్లయితే కన్స్యూమర్ సెగ్మెంట్ లోని టైటాన్ స్టాక్ ని పిక్ చేసి దానికి 27% అప్సైడ్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, ఇండిగో, GCPL తో పాటుగా ఇంకే స్టాక్స్ ని పిక్ చేశారు అండ్ వాటి యొక్క టార్గెట్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేయడం వెనుకున్నటువంటి థీసెస్ గురించి కూడా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ ఇమేజ్ లో, అంటే ఈ స్టాక్స్ ఎందుకు గ్రో అవుతాయని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు, ఎంత గ్రో అవుతాయని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ని షేర్ చేయడం జరిగింది. ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఈ రోజు వీడియో రిలీజ్ చేసే టైం కి మన వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉండి అంటే వీటి రిలేటెడ్ గా చూసి ఫర్దర్ గా రీసెర్చ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఈ ఇమేజ్ యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన వాట్సాప్ ఛానల్ లో ఉన్నటువంటి ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నిఫ్టీ సెమీ యాన్యువల్ రివ్యూ లో భాగంగా నిఫ్టీలోని జొమాటో అండ్ అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ ని యాడ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టాక్స్ ని యాడ్ చేయాలంటే ఆ ప్లేస్ లో ఏవో ఒక రెండు స్టాక్స్ ని అయితే నిఫ్టీ నుంచి అయితే రిమూవ్ చేయాలి కదా. దీనిలో భాగంగా బ్రిటానియా అండ్ BPCL ఈ రెండు స్టాక్స్ ని నిఫ్టీ 50 ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నట్లయితే ఆ ప్లేస్ లోని జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని యాడ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ మార్చ్ 27 అంటే రేపు. సో రేపు జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ కూడా నిఫ్టీ 50 లోని యాడ్ అవబోతున్నాయి. సో ఈ స్టాక్స్ నిఫ్టీలోకి యాడ్ అవబోతున్నాయి కాబట్టి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి ఈ రెండు స్టాక్స్ లోకి కూడా రేపు ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నోమా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే జొమాటో స్టాక్ లోకి నియర్లీ $602 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి $308 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రేపు ఈ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడొచ్చు. అండ్ బ్రిటానియా అండ్ BPCL ఈ రెండు స్టాక్స్ ని నిఫ్టీ నుంచి రేపు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్స్ లోని ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి అవుట్ఫ్లోస్ వెళ్ళొచ్చు కదా. దీనిలోని బ్రిటానియా నుంచి $238
$188 million వరకు అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని అండ్ బీపీసీఎల్ నుంచి $225 million వరకు కూడా ఫండ్ అవుట్ ఫ్లో వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. రేపు ఈ నిఫ్టీ 50 యొక్క అడ్జస్ట్మెంట్ ఉండడంతో ఏ స్టాక్స్ అయితే యాడ్ చేసి అండ్ అలాగే ఏ స్టాక్ యొక్క వెయిటేజ్ ని పెంచారో ఆ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావచ్చు. వాటి యొక్క లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అంటే ఏ స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది అండ్ అలాగే ఏ స్టాక్స్ అయితే నిఫ్టీ నుంచి ఎక్స్క్లూడ్ చేసి ఏ స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారో వాటి నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తే వాటి యొక్క డీటెయిల్స్ ని కూడా మీరు ఇక్కడ ఇమేజ్ లోని రైట్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ May 1 నుంచి మనం ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటుంటాం కదా, ఆ విత్డ్రాల్ కాస్ట్ అయితే పెరిగిపోబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏటీఎం ఇంటర్చేంజ్ ఫేజ్ ని ₹2 పెంచుకోవడానికి అనుమతించడం జరిగింది. ప్రీవియస్ గా ఇది ₹17 ఉండేది, ఇప్పుడు ₹19 కి పెంచారు. ఈ ఇంటర్చేంజ్ ఫీ అంటే సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నది, కానీ మన దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉందనుకోండి, వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసాం. సో ఆ మనీ మనం యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం యూజ్ చేసి విత్డ్రా చేసినందుకు ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళ కస్టమర్ కి యాక్సిస్ బ్యాంక్ సర్వీస్ ఆఫర్ చేసినందుకు ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కి ఆ ఇంటర్చేంజ్ ఫీ అనేది పే చేస్తుంది. ప్రీవియస్ కి ఇది ₹17 పే చేసేవారు, ఇప్పుడు ₹19 పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఇంటర్చేంజ్ ఫీ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కి పే చేసినా కూడా బ్యాంక్ వెళ్ళి పే చేస్తుందా? లేదు కదా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ దగ్గర నుంచే చార్జ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ May 1 నుంచి కూడా ఈ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో ఆ ఎక్స్ట్రా కాస్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటున్నారో May 1 నుంచి ఒకవేళ వేరే బ్యాంక్ ఏటీఎం అంటే మీ బ్యాంక్ ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం కి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, ఈ చార్జెస్ అయితే కొంత పెరగబోతున్నట్టుగా మీరు గమనించాలి. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఇండియాని యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి చెందిన వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ ని కట్ చేయాలని చెప్పి అడుగుతున్నది కదా. నో ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా మన కంట్రీ నుంచి యుఎస్ కి సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటామో వాటిపైన డ్యూటీని జీరోకి కట్ చేసే విధంగా ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ తోని డిస్కషన్స్ చేయాలని చెప్పి సోలార్ ఇండస్ట్రీ బాడీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ డిస్కషన్స్ ముందుకు వెళ్లి సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ పైన యుఎస్ గవర్నమెంట్ జీరో డ్యూటీని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన ఇండియన్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బిగ్ బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది ట్రేడ్ డీల్ లో భాగంగా వేరియస్ డిస్కషన్స్ నడుస్తుంటాయి కదా, యుఎస్ దీనికి ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ యుఎస్ కి చెందినటువంటి ఎలీ లిల్లీ వాళ్ళు వీళ్ళ వెయిట్ లాస్ డ్రగ్ మౌంజారోని మన ఇండియాలోని లాస్ట్ వీక్ లోనే లాంచ్ చేశారు కదా. ఈ డ్రగ్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు మన ఇండియన్ కంపెనీస్ తో కూడా టైప్ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. నో దీని రిలేటెడ్ గా ఈ ఎలీ లిల్లీ యొక్క మేనేజ్మెంట్ అయితే మాట్లాడుతూ ఇండియాలోని ఈ డ్రగ్ ని సేల్ చేసేందుకు గాను వేరియస్ టైప్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేయడానికి వీళ్ళైతే రెడీగా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ డ్రగ్ కి వరల్డ్ వైడ్ లోని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎక్కువ మంది ఈ డ్రగ్ ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే డాక్టర్స్ అయితే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయకుండా వాడద్దు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇటువంటి డ్రగ్స్ కి మార్కెట్ లోనైతే డిమాండ్ కనపడొచ్చు కదా. సో దీని రిలేటెడ్ గా మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కూడా వీళ్ళతో టైఅప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏ కంపెనీస్ అయితే వీళ్ళతో టైఅప్ అవుతాయో దీని వలన అంటే ఈ డ్రగ్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, దాని వలన ఆ కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళకి తేజస్ కోసం ఇంజన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ని చాలా కాలమే రిలీజ్ చేశారు కదా. కాకపోతే ఈ ఇంజన్స్ డెలివరీ అయితే కంటిన్యూస్ గా లేట్ అవుతూ వస్తుంది. రీసెంట్ గానే ఇంజన్ డెలివరీ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ కూడా వచ్చాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఏరోస్పేస్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇంజిన్ అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి డెలివరీ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ఇంజిన్ డెలివరీ స్టార్ట్ అయినట్లయితే అది తేజస్ ఎల్సీఏ ఫైటర్ జెట్స్ కి ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంజిన్ డెలివరీ స్టార్ట్ అయిపోయి అనుకోండి, అది హాల్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో హాల్ వాళ్ళకి ఇంజిన్ డెలివరీ స్టార్ట్ అయ్యే అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ 30 lakhs పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 6% ట్యాక్స్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ట్యాక్స్ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. సో ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది లగ్జరీ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా ఎలన్ మస్క్ టెస్లా ఎంట్రీ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా న్యూసెస్ సర్క్యులేట్ అవుతున్నది కదా, మైట్ బి దానికోసం అని చెప్పి కూడా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ అయితే తీసుకుని ఉండొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం 4,362 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఇది కాన్ఫిడెన్షియల్ ఆర్డర్ అవడం వలన నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ తోని ఈ ఆర్డర్ లో భాగంగా ఏం సప్లై చేస్తారన్నది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది భారత్ డైనమిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు అశోక్ లేలాండ్ వాళ్ళ అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ కాల్ అయితే ఈవినింగ్ 5:15 to 5:45
25 ఇన్ బిట్వీన్ ఉన్నది. సో ఈ అనలిస్ట్ మీట్ లోని వీళ్ళు కొన్ని కార్పొరేట్ అప్డేట్స్ అయితే ఇస్తామన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో ఈ అశోక్ లైలాండ్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. రీసెంట్ గా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు SML ఇసూజుని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. ఇప్పుడు అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా SML ఇసూజుని అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ సర్క్యులేట్ అవడంతో దానికి అశోక్ లైలాండ్ వాళ్ళు అయితే రెస్పాండ్ అయ్యి మీడియాలో ఏదైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వీళ్ళైతే కొట్టిపడేయడం జరిగింది. సో వీళ్ళు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారంటే మైట్ బి వీళ్ళ ఈక్వేషన్ రిలేటెడ్ గా చూడట్లేనట్టుంది. సో ఈ అనలిస్ట్ ఇన్వెస్టర్ మీట్ లోని వీళ్ళు ఎటువంటి కార్పొరేట్ అప్డేట్స్ ఇస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. మనకి అనలిస్ట్ ఇన్వెస్టర్ మీట్ కంప్లీట్ అయినట్లయితే దీనిలో జరిగినటువంటి డిస్కషన్స్ రిలేటెడ్ గా మనకి ఈ రోజు ఈవినింగ్ కల్లా అప్డేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను కార్కోడాలోని వీళ్ళ థర్డ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లోని 2.5 lakh వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉండబోతుందని. ఈ ప్లాంట్ స్టార్ట్ అయినట్లయితే టోటల్ గా కార్కోడాలోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 7.5 lakh యూనిట్స్ కి రీచ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళు దగ్గరగా 7,410 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ టోటల్ అమౌంట్ ని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారానే అరేంజ్ చేస్తామని అండ్ ఈ ప్రపోజ్డ్ కెపాసిటీ ఎడిషన్ 2029 కల్లా యాడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఏవైతే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో దీని ద్వారా లాంగ్ టర్మ్ లోనైతే మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళ హై కాస్ట్ స్పెక్ట్రమ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెంగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు 5,985 crores లయబిలిటీస్ ని అడిషనల్ గా ప్రీపే చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీటిని పే చేయడానికి ఇంకా వీళ్ళకి టైం ఉన్నా కూడా ఈ హై కాస్ట్ స్పెక్ట్రమ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను ఈ స్పెక్ట్రమ్ లయబిలిటీస్ ని ముందుగానే పే చేస్తున్నామని అండ్ యాజ్ ఆన్ డేట్ చూసినట్లయితే ఇప్పటి వరకు 66,665 crores స్పెక్ట్రమ్ లయబిలిటీస్ ని వీళ్ళు ప్రీపే చేసేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఈ హై కాస్ట్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పే చేసేసినట్లయితే వీళ్ళ పైన పడుతున్నటువంటి ఇంట్రెస్ట్ కాస్ట్ అన్నది తగ్గుతుంది కదా. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మోబిక్విక్ వాళ్ళు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యేందుకు గాను మోబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని వీళ్ళు March 3rd రోజునే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసుకునేందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు కదా. దీనికోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు వేరియస్ స్టాక్ అండ్ కమోడిటీ ఎక్స్చేంజెస్ మెంబర్షిప్ అయితే తీసుకోబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా మెంబర్షిప్ రావాలి, సెబీ అప్రూవల్స్ రావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాళ్ళు వీళ్ళ వెస్ట్ సైడ్ స్టోర్ ఎడిషన్ అయితే స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా జోధ్పూర్ లోని వీళ్ళ 242nd స్టోర్ ని లాంచ్ చేసినట్లయితే జైపూర్ లోని 243rd స్టోర్ ని లాంచ్ చేశారు అండ్ చెన్నైలోని 244th స్టోర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇలా కంటిన్యూస్ గా వేరియస్ ప్లేసెస్ లోని వెస్ట్ సైడ్ స్టోర్స్ ని వీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఆ లోకల్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ట్రెంట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళ దగ్గర నుంచి చాలా పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ L&T వాళ్ళు ఆఫ్ షోర్ హైడ్రోకార్బన్ బిజినెస్ లోని అల్ట్రా మెగా కాంట్రాక్ట్ ని విన్ అయినట్టుగా అండ్ టిల్ డేట్ చూసుకున్నట్లయితే ఇదే L&T వాళ్ళ లార్జెస్ట్ ఆర్డర్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 15,000 crores పైనే ఉంటుంది. వీళ్ళు ఆఫ్ షోర్ హైడ్రోకార్బన్ బిజినెస్ లోని ఇంత పెద్ద ఆర్డర్ విన్ అయ్యారంటే ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఉత్తరాఖండ్ లోని వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ 1200 TPD మేజ్ ప్రాసెసింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ 2026 కి 6,000 TPD కి వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఏదైతే పెంచుకుందాం అని చూస్తున్నారో దానిలో భాగంగానే ఈ ఉత్తరాఖండ్ లోని ప్రొడక్షన్ కెపాసిటీని యాడ్ చేశామని ఈ న్యూ ఎడిషన్ ద్వారా కంపెనీ యొక్క టోటల్ కెపాసిటీ 5,200 TPD కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీస్ అయితే పెంచుకుంటున్నారు కదా. ఇది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బిర్లా ఎస్టేట్స్ వాళ్ళు గురుగావ్ లోని బిర్లా అరికా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే లాంచ్ చేశారో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లోని వీళ్ళు రికార్డ్ 3,000 crores సేల్స్ అయితే చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే టోటల్ గా అప్రాక్సిమేట్లీ 300 యూనిట్స్ అయితే సేల్ చేశామని వీళ్ళ ప్రాజెక్ట్ కి అయితే కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ కి మంచి డిమాండ్ కనపడేలా సేల్స్ గానీ జరుగుతున్నాయి అనుకోండి, అది వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్
కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా వేరియస్ కంపెనీస్ కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళకి కూడా బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి 2 మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. 2 ఆర్డర్స్ యొక్క క్యూములేటివ్ వాల్యూ మనం చూసినట్లయితే 10,800 crores పైనే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్స్లో భాగంగా భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ అది 3 yearsలో కంప్లీట్ చేసి దాని తర్వాత 10 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి 10,000 crores పైన ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ స్పెషాలిటీ సర్ఫేసెస్ అండ్ డెకరేటివ్ లామినేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టైలమ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ అయితే ఈరోజు సెషన్లో చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే చైనా మన కంట్రీలోని వేరియస్ ప్రొడక్ట్స్ యొక్క డంపింగ్ చాలా స్ట్రాంగ్గా చేస్తుంది కదా. ఈ డంపింగ్ చేస్తుండడం వలన వేరియస్ ఇండస్ట్రీస్ అయితే నష్టపోతున్నాయి. నా ఈ స్టైలమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అక్రిలిక్ సాలిడ్ సర్ఫేస్ డంపింగ్ కూడా చైనా నుంచి మన కంట్రీలో స్ట్రాంగ్గా జరుగుతుండడంతో లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటుందని చెప్పి వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని వీళ్ళు గవర్నమెంట్ని అయితే రిక్వెస్ట్ చేశారు. గవర్నమెంట్ దీని రిలేటెడ్గా కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు చైనా నుంచి డంప్ చేస్తున్నటువంటి ఈ అక్రిలిక్ సాలిడ్ సర్ఫేస్ పైన 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. అండ్ మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఈ అక్రిలిక్ సాలిడ్ సర్ఫేస్లోని 70 to 80% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఈ స్టైలమ్ ఇండస్ట్రీస్ వాళ్ళదే ఉన్నది. నా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దీనివల్ల స్టైలమ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి స్ట్రాంగ్గా బెనిఫిట్ కానుంది. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళకి వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 230 crores పైనే. ఈ ఆర్డర్లో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి సోలార్ ప్రాజెక్ట్స్ని వారి ఎనర్జీస్ కోసం వీళ్ళు డెవలప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే కొత్తగా ఈ ఆర్డర్ విన్నారో ఇది వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. కాకపోతే ఇది బయట నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాదు, వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఆర్డరే. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అండ్ ఐఆర్ఎఫ్సి వీళ్ళిద్దరు రిలేటెడ్గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళకి ఐఆర్ఎఫ్సి వాళ్ళు 5,000 crores ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేందుకు గాను ఐఆర్ఎఫ్సి వాళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ ఏదైతే ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి వీళ్ళకి రానున్నదో ఆ ఫండ్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లోని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గా యూజ్ చేయనున్నారు. సో ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి ఏదైతే ఈ లోన్ ఫెసిలిటీ లభించనున్నదో ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి పాజిటివ్ అండ్ అలాగే ఎన్టీపీసీ గ్రీన్కి వీళ్ళు లోన్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఐఆర్ఎఫ్సి రిలేటెడ్గా కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈరోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.